ఆచి చికెన్ మసాలా. వాతావరణ శాఖ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అటు బంగాళాఖాతం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా వీసినటువంటి తేమ గాలులు కావచ్చు, దాంతో పాటుగా ఉదయం పూట పగటి ఉష్ణోగ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి సందర్భంగా కింలో నింబస్ మేఘాల ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా అల్పపీడనం ప్రభావం ఒకటి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ ఈ ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయనేది కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొంత ఆకాశం మేఘవృతమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు, రేపు ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఇంటెన్సివ్ స్పెల్స్ పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధానంగా సీజనల్ ట్రాన్స్ఫర్మేషన్ అటు చలికాలం నుంచి ఎండాకాలంగా మారుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, కొంత ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం, దాంతో పాటుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, వాటి గాలులు, తేమ గాలులు అనేది కొంత తెలంగాణ వైపు మరడంతో కూడా కొంత కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వాతావరణంలో కొంత మార్పులు చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా ఇలాంటి వాతావరణం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అంటే 45-46 డిగ్రీలు ఏర్పడినటువంటి సందర్భంలో మేలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. కిమ్లో నింబస్ మేఘాలు అవి కూడా ప్రీ మాన్సూన్ సీజన్ లో అంటే మే నెల 15వ తేదీ నుంచి అట్లా మొదలయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. కానీ కొంత వాతావరణ మార్పుల దృష్ట్యా కూడా కొంత ఇలాంటి చేంజెస్ ఏర్పడతాయంటూ కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 3 రోజుల క్రితం హైదరాబాద్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ నగరంలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడడం, దాంతో పాటుగా వడగళ్ల వాన పడటం, దాంతో పాటుగా కొంత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడటంతో కూడా వరి కావచ్చు, మొక్కజొన్న పంట, ప్రధానంగా మొక్కజొన్న పంట, పచ్చిమిర్చి పంట కొంత దెబ్బతిన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా రాష్ట్రంలో ఏదైతే పలు జిల్లాల్లో సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, హైదరాబాద్ ఆయా జిల్లాల్లో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. రేపు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డెడికేటెడ్ బిల్డింగ్స్ కావచ్చు, కరెంటు స్తంభాల వద్ద కావచ్చు, చెట్ల వద్ద కూడా ఉండొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో మాత్రం వాతావరణం మాత్రం కొంత అనూహ్య మార్పులు చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల తేలికపాటి వర్షం పడుతున్నట్టు కూడా మనకు అందిస్తున్నటువంటి సమాచారం సందీప్. థ్యాంక్ యూ వంశీ. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది.
ఇంకా ఓవరాల్ గా తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఇక మరొకసారి తెలంగాణకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ ఏకంగా రెయిన్ అలర్ట్ ని జారీ చేసింది. సో రాబోయే 2 రోజుల పాటు అంటే 48 గంటల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఇప్పటికే గత 2 రోజులుగా అంటే నిన్న మొన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా వర్షం పడ్డది. కొన్ని చోట్ల ఓ ఎదురుముదురు వర్షం పడగా మరికొన్ని చోట్లనైతే భారీ వర్షం కురిసింది. సో వర్షం పడడమే కాకుండా ఏకంగా భారీగా ఈదురుగాళ్లు వీచాయి. దాంతో పాటు వడగళ్ల వర్షం కూడా కురిసింది. అంతేగాక ఉరుములు మెరుపులతో భారీ శబ్దాలతో కూడినటువంటి వర్షంతో అయితే జనజీవనం కూడా కాస్త అస్తవ్యస్తమైంది. సో కుతాలకు గురైంది. దాంతో పాటు పంటలు కూడా చాలా వరకు నష్టపోయాయి. ఎందుకంటే అటు ఇది అకాల వర్షాలు ఎప్పుడు వచ్చినా సరే పంటలకైతే అపారమైనటువంటి నష్టమే జరుగుతుందని చెప్పవచ్చు. సో అదే సిచ్యువేషన్ కూడా మరోసారి పునరావృతం కానున్నది. సో ఓవరాల్ గా చూసుకుంటే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ నే జారీ చేసింది. రాబోయే 24 గంటలు ఆకాశం కంప్లీట్ గా కూడా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా హెచ్చరించింది. అంటే మనం చూసుకుంటే వెదర్ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్నింగ్ సమయం అంతా ఒకలా ఉంటే సాయంత్రం ఒకలా, మళ్ళీ రాత్రి ఒక సమయానికి అంటే 4 రకాలుగా కూడా మార్పులు కనిపిస్తున్నాయి. సో రాత్రి టైం కాస్త చల్లగా ఉంటుంది, మార్నింగ్ టైం కూడా కొద్దిగా చల్లగా ఉంటే మధ్యాహ్నం అంతా కూడా ఎండ, మళ్ళీ సాయంత్రానికి ఈదురుగాలు వీస్తున్నాయి. మళ్ళీ రాత్రికి వచ్చేసరికి కూడా ఉక్కపోత స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కంప్లీట్ గా కూడా చలికాలం అయిపోయి మనకు ఎండాకాలంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో అనుకోని వర్షాలు, అకాల వర్షాలు అయితే అటు పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతాంగాన్ని కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని ఏర్పడే విధంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకు మామిడి పంటలకు సంబంధించినటువంటి సీజన్ టైం ఇది. మామిడి పూత వచ్చింది, ఖాతా కూడా ఆల్రెడీ వచ్చేసింది. మరికొన్ని రోజులైతే మామిడి పండ్లు కూడా కోత దశకు వచ్చే సమయం. సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం అకాల వర్షము, భారీ ఈదురుగాలు, వడగళ్ల వానతోటి మామిడి చెట్ల పైనటువంటి పూత రాలిపోతుంది. మామిడి కాయలు కూడా రాలిపోయి మామిడి రైతాంగాన్ని కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంది. సో ఏ పంట, అటు మిర్చి పంట అయినా మొక్కజొన్న పంట కూడా రాబోయే రోజుల్లో కనుక భారీ వర్షాలు కురిస్తే తీవ్రమైనటువంటి నష్టం అయితే రైతాంగానికి వాటిల్లే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో అయితే రైతాంగం అయితే వర్షాలు కోరుకోవడం లేదు. దాంతో పాటు ఈ అకాల వర్షాలతోటి కొత్త రకమైనటువంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని, డిసీజ్ కూడా ఎక్కువగా సోకే అవకాశం ఉందని కూడా అటు వైద్య శాఖ నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మొత్తానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి రెయిన్ అలర్ట్ తోటి కూడా ప్రజలు రైతాంగాన్ని అయితే కాస్త భయానికి అయితే గురవుతున్నారు. రాజపటల్, అంటే ఇట్లా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించి ఆ పంట నష్టం అంచనా వేస్తున్నారు. అయితే పంటకి నష్టపరిహారం ఇచ్చే దిశగా అధికారం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎస్, మనకు కనుక చూసుకుంటే నిన్న మొన్న మనకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలో వర్షం పడింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మొక్కజొన్న నేలకొరిగిపోయింది. దాంతో పాటు మామిడి పూత, మామిడి ఖాతా కూడా ఈదుగాళ్లకు కింద పడిపోయింది. సో ఈ పరిస్థితులలో మనకు నిర్మల్ జిల్లాలోని ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అయినా, అలానే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్వయంగా వెళ్లి పంట పరిశీలన చేశారు. నష్టపోయినటువంటి పంటను పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయా మండలాలలో జరిగినటువంటి పంట నష్టం నివేదికలు వ్యవసాయ అధికారులు సిద్ధం చేయాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగానికి పరిహారం అందేలా చేస్తామని కూడా అంటున్నారు. సో కాస్త వాస్తవానికి అయితే వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జరిగినటువంటి పంట నష్టం వివరాలు అంటే ఒక మండల పరిధిలో ఒక గ్రామంలోని ఒక యూనిట్ గా తీసుకొని ఎన్ని హెక్టార్లలో
మొక్కజొన్న పంట నష్టం జరిగింది, ఎన్ని హెక్టార్లలో మిర్చి జరిగింది, దాంతో పాటు ఎంత హెక్టార్లలో మామిడికి నష్టం జరిగింది అనేటువంటి లెక్కలైతే గణాంకాలు అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు, రికార్డులు తయారు చేసి అప్పచెప్తున్నారు. కానీ ప్రభుత్వం అయితే పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో వర్షాకాలంలో పడినటువంటి భారీ వర్షాలకు లక్షలాది ఎకరాలలో పంటలు నష్టపోతే తప్ప స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పరిశీలించడము, మంత్రులు వెళ్లి పరిశీలించడము, ఆయా ఎమ్మెల్యేలు పరిశీలించడం, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించడం, అంతేగాక జాతీయ స్థాయి నుంచి జాతీయ విపత్తుగా పర్యటించాలని నేషనల్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కమిటీ వచ్చి ఇక్కడ పర్యటించినటువంటి సందర్భాలు అయితే చాలా సార్లు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు పర్యటన చేయడము, రికార్డులు రాసుకోవడము, జస్ట్ పరిశీలించడం వారికి అవుతుంది తప్ప రైతాంగానికి అయితే పంట నష్ట పరిహారం అయితే పూర్తి స్థాయిలో అందినటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పవచ్చు. పోనీ పంట నష్ట పరిహారం అందడం లేదంటే కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అన్న అమలు చేస్తారంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నానా రకాల కొరీలు పెట్టి దాన్ని కూడా అమలు చేయడం లేదు. బ్యాంకులు వాళ్ళు కూడా రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో క్రాప్ ఇన్సూరెన్స్ అది కూడా ఇవ్వడం లేదు. సో ఏ రకంగా చూసినా కూడా నష్టమే జరుగుతుంది. కానీ ఉపశమనం కలిగించే విధంగా రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు, స్థానిక ఎమ్మెల్యే వచ్చాడు, రాసుకున్నాడు, రికార్డు రాసుకున్నాడు, ఏ పరిహారం వస్తుంది కావచ్చు అనేటువంటి ఆశాభావాన్ని మాత్రమే క్రియేట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం అయితే అందించడం లేదు. సో నిన్న మొన్న కురిసినటువంటి వర్షం ఎఫెక్ట్ తోటి నష్టపోయినట్టు పంటలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రెయిన్ అలర్ట్ ద్వారా రాబోయే 2-3 రోజుల్లో కూడా ఒకవేళ మళ్ళీ ఇట్లా అకాల వర్షాలు పడితే జరిగేటువంటి నష్టం పైన కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తారు. సో దీనికి కూడా అధికారులతో మాట్లాడితే కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలంటున్నారు. ప్రభుత్వం నుంచి అటు జిల్లా కలెక్టర్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు వస్తే మాత్రం వాళ్ళ అంచనాలు తయారు చేసి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని పంట నష్ట పరిహారం వివరాలు సేకరించాలని కూడా స్థానిక చెప్తున్నటువంటి ఇష్యూ. సో ఈ సందర్భంలో పంట నష్ట పరిహారానికి సంబంధించి అయితే రైతులకైతే పరిహారం అందాలే, రైతాంగం అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.